దమ్ము లేవా మాకు? ధైర్యం లేదా మాకు? ఏం మాట్లాడతావు? 40 మందిని మర్డర్లు చేసి బెదిరిస్తారా మీరు పెద్దిరెడ్డి గారు? అరే ఎర్ర చింతన వీళ్ళకి ఇంధనం అయిపోయింది. వీరికి అడ్డొచ్చిన వాళ్ళు నరికేస్తారు, కాళ్ళు చేతులు తీసేస్తారు, హాస్పిటల్లో ఇంజక్షన్ చంపేస్తారు. గంగిరెడ్డి లాంటి ఒక మాఫియా డాన్, ఎర్ర చందన డాన్, అలిపిరి కట్నం నిందితుడు 15లో మారిషస్ లో అరెస్ట్ చేస్తే మళ్ళీ ఈ రోజు అతను మిథున్ రెడ్డితో తిరుగుతూ ఉంటాడు. వైసీపీ గూండాలందరికీ గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్ చెప్తున్నాను, రైల్వే కోడూరు నడి బొడ్డులో నిలబడి చెప్తున్నా, రైల్వే కోడూరు నడి బొడ్డులో నిలబడి చెప్తున్నా, ఒక్కొక్క వైసీపీ గుండాలకి ప్రాణత్యాగం అలా వదిలేయగలను, గుర్తుపెట్టుకో. కానీ సగటు మనిషిని బాధిస్తున్నారు మీరు, సగటు మానవ హక్కుల్ని కాలరాస్తున్నారు మీరు. మీ అంతు చూస్తాం, వీధుల్లోకి లాక్కొస్తాం, మర్చిపోకండి. ఇంతమంది యువతున్నారు, మీరు కలల ఖనిజాలతో చేసిన యువత. మీరే కనుక నిజంగా గుండెల లోతుల్లోంచి ధైర్యం తెచ్చుకొని రోడ్ల మీదకి వస్తే ఒక పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి, జగన్ రోడ్ల మీదకి రాగలరా? మీకు పిరికితనం వచ్చేసింది మీలో, ధైర్యం చచ్చిపోయింది మీలో. నేను వచ్చినప్పుడు రోడ్ల మీదకి రావడం కాదు, తప్పు జరిగినప్పుడు రోడ్ల మీదకి వచ్చి బయటికి రావాలి, నిలబడాలి. ధైర్యం లేని సమాజం కుళ్ళిపోతే చచ్చిపోతే. రాయలసీమ ఇది, రాయులు ఏలిన సీమ ఇది. ఆ సీమ నుంచి వచ్చి మీరు భయపడతానంటే ఎట్లా? మీరు భయపడతానంటే ఎట్లా? భయపడకండి, నేనున్నా, మీకు అండగా ఉంటా. మీకు ధైర్యం లేకపోతే మార్పు రాదు. ఒకవైపు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశారు, ఇంకొక వైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి. ఒకరు 14 సంవత్సరాలు, ఒకరు 3.5 సంవత్సరాలు ముఖ్యమంత్రులుగా చేసిన వ్యక్తులు. అలాంటిది 5 సంవత్సరాలు వచ్చిన వ్యక్తి, తండ్రి చచ్చిపోతే 2వ రోజు ముఖ్యమంత్రి కావాలని కలలుగన్న వ్యక్తి. ఆ వ్యక్తికి భయపడతారా మీరు?